వెల్కమ్ టు క్రిషీస్ యూనిక్ ఫుడ్. స్ట్రీట్ స్టైల్లో లాగా మసాలా వడని కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సాయంత్రం పూట వర్షాకాలంలో వేడివేడిగా ఈ మసాలా వడలు తింటుంటే ఎంత బాగుంటుందో. ఈ మసాలా వడలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ పాటించండి. మరి లేట్ చేయకుండా కరకరలాడే ఈ మసాలా వడని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1½ కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. పప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా నిండు నీళ్లు పోసి ఈ పప్పుని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోండి. మసాలా వడకి పప్పుని మరీ ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా నానిన పప్పుల నుంచి నీళ్ళన్నీ వంపేసి ఒక గుప్పెడు దాకా ఇలా శనగపప్పును తీసి పెట్టుకుంటున్నానండి. మిగిలిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లిపాయల్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీంట్లోనే కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న పుదీనా కొంచెం అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ మసాలా వడకి మంచి టేస్ట్నిచ్చే సోంపును కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని ఇక నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ముందుగా తీసి పెట్టుకున్న 1/2 కప్పు దాకా శనగపప్పు వేసి పిండిలో మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు అనేవి వేయకుండా ఇలా బాగా కలుపుకొని తీసుకొని ఒక ముద్దను తీసుకొని ఇలా కొంచెం పల్చగా వడల్లాగా చేస్తున్నాను. ఇలా చేస్తే వడలు చల్లారాక కూడా క్రిస్పీగా ఉంటాయి. స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వడల్లాగా వేసుకోవాలండి. ఈ వడల థిక్నెస్ అనేది మరీ పల్చగాను లేదు, అలాగని మరీ మందంగాను లేదండి. ఇలా మీడియం థిక్నెస్తో ఈ వడల్ని చేస్తున్నాను. ఇలా చేస్తే వడలు తొందరగా వేగిపోతాయి. మళ్ళీ మందం చేస్తే ఇవి లోపల ఉడకడానికి బాగా టైం పడుతుంది. చూడండి, ఇలా క్రిస్పీగా వేగి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మిగతా వడల్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని చేశాక సూపర్ టేస్టీగా క్రంచీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి మసాలా వడని మీరు కూడా ఈ వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి వడల టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.